హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఉద్యోగుల సెలవుల్లో భారీ మార్పులండి, సర్వీస్ రూల్స్ సవరణ ఆ వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. ఆ సెలవుల విషయంలో రూల్స్ చేంజ్ 50 ఏళ్ల చట్టానికే ఇప్పుడు సవరణ అయితే తెచ్చిపెట్టారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళలు ఎవరికైనా సరే తల్లి అయిన తర్వాత ప్రసూతి సెలవులు ఇవ్వాలని చట్టంలో ఉంది. సో ఆ సమయంలో సెలవులు తీసుకున్న శాలరీ ఇస్తారు. మహిళా ఉద్యోగులకే కాకుండా మగవారికి కూడా మాతృత్వనే కాకుండా పితృత్వ సెలవులు కూడా ఉంటాయి. అయితే మహిళలతో పోలిస్తే ఇవి చాలా తక్కువగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులకు కూడా సెలవులు ఇస్తారు. తండ్రులకు కూడా అయితే సెలవులు ఇస్తారండి. అయితే ఇప్పటి వరకు సాధారణ తల్లులకు అయిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ రూల్స్ అమలయ్యాయి. అయితే ఈ రూల్స్లో తాజాగా కేంద్రం కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సరోగసి ద్వారా కూడా బిడ్డ పుడితే ఆ మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని నిబంధనలు ఇప్పటి వరకు లేవు. దీంతో ఇకపై సరోగసి ద్వారా సంతానం పొందే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగికి కూడా ప్రసూతి సెలవులు పొందేలా కేంద్రం 50 ఏళ్ల నాటి నిబంధనలు సవరించింది. సో చైల్డ్ కేర్ లీవ్తో అద్దె గర్భం ద్వారా బిడ్డలను పొందే తల్లులైన వారు కూడా తల్లిదండ్రులకు కూడా లీవ్లు ఇచ్చేలా కేంద్రం సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్ 1972 అయితే అప్పటి నుంచి ఇప్పటికి మార్చిందండి. ఇకపై సరోగసి ద్వారా తల్లి అయిన మహిళలకు 180 రోజుల ప్రసూతి సెలవులు, తండ్రులకు కూడా 15 రోజుల పాటు పితృత్వ సెలవులను తీసుకోవచ్చు. ఇద్దరు కంటే తక్కువ పిల్లలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి తల్లికి మాత్రమే ఈ సెలవులు లభిస్తాయి. సో ఇద్దరికంటే ఎక్కువ తీసుకోలేము, ఇద్దరికంటే తక్కువ అయితే తీసుకోవచ్చు, ఇద్దరు లేదా అంతకంటే తక్కువ. ఇక సాధారణ పురుష ఉద్యోగులకు ఇచ్చే విధంగానే సరోగసి విధానం ద్వారా తండ్రిగా మారిన వారికి కూడా సెలవులు ఉంటాయి. అంటే బిడ్డకు జన్మనిచ్చిన 6 నెలల్లోపు 15 రోజుల పాటు పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. అయితే అతనికి కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సెలవులు ఉండవు అన్నమాట. సో ఇద్దరు పిల్లల వరకు అయితే షరతులు వర్తిస్తాయి. సో ఈ విధంగా షరతులు అయితే విధించి సవరించిన కొత్త రూల్స్ జూన్ 18 నుంచి అమల్లోకి అయితే వచ్చాయండి.